రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం 70 మంది యువకులకు వారి చేతుల మీదుగా లైసెన్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా యువకులకు డ్రైవింగ్ వచ్చి కూడా లైసెన్స్ లేకపోవడాన్ని గుర్తించి వారికి ఈ డ్రైవింగ్ లైసెన్స్ ను మేళా ద్వారా లైసెన్స్ అందించడం అభినందనీయమని ఆది శ్రీనివాస్ తెలిపారు. దీని స్ఫూర్తితో ఇంకా కొంతమంది యువకులు లైసెన్స్ తీసుకోవడానికి ముందుకు వస్తారని, ఇటువంటి చక్కని కార్యక్రమానికి పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది చాలా బాగుందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ నెలకి తీసుకునే వాళ్ళు ఒకరు వచ్చి ఈ యొక్క ఏ విధంగా జరిగింది అనేది ఒకసారి గురించి తెలియదు. పోలీస్ స్టేషన్ నుంచి సార్ వాళ్ళు చెప్పంగానే మేము లైసెన్స్ అవును సార్ మా తండ్రి సార్ స్కూటీ నడుపుతాం దూరం ఉంటాయి కాబట్టి సార్ వాళ్ళు మాకు హెల్ప్ చేసేది సార్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్తా సార్ పెట్టుకుంటా సార్. హృదయపూర్వక నమస్కారం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి, డిఎస్పీ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ లక్ష్మణ్ గారికి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి జిల్లా పోలీసు యంత్రాంగం, వివిధ హోదాలు ఉన్నటువంటి పోలీస్ శాఖ అనగానే శాంతి భద్రతను కాపాడడానికి, తప్పు చేసిన వారిని దండించడానికే పోలీస్ శాఖ ఉంటుందనేటువంటి ఆలోచన ఉంది. ఫ్రెండ్లీ పోలీస్గా మార్చడానికి ప్రభుత్వ పక్షాన అనేక చర్యలు పేర్కొంటుకుంటూ, ఉద్యోగం చేస్తూనే తప్పు చేసిన వారికే పోలీస్ శాఖ ద్వారా శిక్షకు అమలయ్యే విధంగా కార్యక్రమం చేస్తే తప్ప ఇతర కాదనేటువంటి మాట చెప్తూ, సమాజంలో సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా చట్టాలకు అనుగుణంగా పనిచేయడానికి తర్ఫీదు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా అనేక పోలీస్ స్టేషన్లో జరుగుతున్న సందర్భం. ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ హౌస్ పేరిట అనేక మంది ప్రముఖులతో పాటు విద్యార్థులు కూడా ఆహ్వానించి ఇది మీది స్టేషన్ అనేటువంటి భావన కూడా అనేక సందర్భాలు చెప్పినటువంటి కూడా మనం చూడడం జరిగింది. పోలీస్ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అంటే చిన్నప్పుడు చిన్న పిల్లలు మారం చేస్తే కూడా పోలీస్ అంటే కూడా పిల్లలు కూడా ఆగేటువంటి సందర్భం. అంటే పోలీసుకు ఉండేటువంటి గౌరవం, అది కాకి షర్టుకు కాకి పైటకు ఉన్నటువంటి గౌరవం. ఇంతకుముందు మనం ఇక్కడ చెప్పిన నేను 15 నాడు నేను ఎస్పీ గారు ఉన్నప్పుడు సైనికులకు సంబంధించినటువంటి డ్రెస్తో పాట వస్తుంటే ఒకేసారి ఒక రకమైనటువంటి ఉత్తేజము, ప్రేరణ, వారు చూడగానే వారు లయబద్ధంగా వారు చేస్తున్న నాట్యం కూడా, వాళ్ళు నేర్చుకున్నటువంటి అంశాలు కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పోలీస్ శాఖ సైనికులు ఏ విధంగా సేవ చేస్తున్నటువంటి భావన పాట రూపంలో వచ్చినప్పుడు కూడా ఒక దేశభక్తి భావాన్ని పెంపొందించినప్పుడు వారిని చూడగానే ఒక రకమైనటువంటి మా కోసం నిలబడ్డటువంటి, మా కోసం కష్టపడేటువంటి వీళ్ళకి సైల్యూట్ చేయాలని చెప్పినటువంటి ఆలోచన కూడా రావడం అనేది జరిగిందని ఇద్దరు కలెక్టర్ గారితో వచ్చినప్పుడు మాట్లాడలేదు. అంటే రక్షణ రంగంలో కానీ గ్రామాలలో గస్తీలు తిరుగుతూ ఎలాంటి శాంతి భద్రతలు ఉల్లంఘన కాకుండా చూసేటువంటి కార్యక్రమంతో చేసేటువంటి పోలీస్ శాఖ ఇంకా మరిన్ని మెరుగైనటువంటి వాతావరణంలో మెరుగైన రీతిలో పాలన అందిస్తూనే ప్రధానంగా ఈరోజు భద్రతా వారోత్సవాలు కూడా అనేక సందర్భాలు చేసుకున్నాం. భద్రతా పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు చెప్పనేటువంటి ఆలోచనతోటి రవాణా శాఖ ద్వారా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ముందుగా లైసెన్స్ ఉందా అనేటువంటి మాట వస్తుంది. లేదంటే అయ్యో లైసెన్స్ లేదా ఈ కుటుంబానికి ఎలా అనేటువంటి మాట రెండోది వస్తుంటుంది. అలా జరగకుండా తర్వాత మళ్ళీ 3 రోజులు 2 రోజులు మర్చిపోయి ఉన్నటువంటి సందర్భాన్ని అనేక మనం చూస్తున్నాం. అలా కాకుండా వారి దృష్టికి వచ్చినటువంటి ఒక సంఘటన ఆధారంగా ట్రైబల్ ఏరియాలో మారుమూల ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు గుర్తించి ఈరోజు వాళ్ళకు ఈ లైసెన్స్ ఇప్పించడం అనేది అభినందనీయం.